మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి పరిస్థితి వచ్చింది. అది అదృష్టమే గాని అది కష్టంతోనో ప్రజల ఇష్టంతోనో అయిందనే కాదు. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో వేసినటువంటి ఓటు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి, కానీ ఈ రోజు ఆయనకి కోస్గిలో మీరు ఇచ్చిన ఘన స్వాగతం చూస్తే కాళ్ళ కింద భూమి గదిలిపోయింటది, కాంగ్రెస్ వల్ల కుర్చీ ఊసిపోయింటది, పక్కన లేచి కూర్చుంటుంటారు. ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోస్గి ప్రజల శక్తి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఫలం అరుణమ్మను డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా ఉంచుతుంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, గెలిచిన తర్వాత ఏడుకోండు ఢిల్లీకి పోయినా పోలేదన్న పోయేమన్నాడు, నువ్వు ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్, నీకు నాకు ఒకటే, నేను మీ ఓన్నే అని మాట్లాడాడు ప్రధానమంత్రి గారితో. ఆయన ముందట సగం ఉన్నాడు, కుర్చీకి అత్తపోయినాడు, కుర్చీలో కూర్చుంటే కనీసం కాళ్ళు కింద అని ఆయన నువ్వు నేను ఒకటే అని మాట్లాడాడు. అయిపోయి మళ్ళా పోయి జాతీయ రహదారులు ఇవ్వాలా, మా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు ఇవ్వు, కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్లనే చేసి ఒక 9,000 కోట్లు రిలీజ్ చేయమని, పాపం తమ్ముడే కదా అని చెప్పి, చిన్నోడు కదా, సంఘమే అన్నాడు కదా, మా సంఘం మనిషి అనుకుని ఆయన రిలీజ్ చేసి జీతాలు ఇచ్చే ఆదిలాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏమన్నాడు, మా బడేబాయ్ పెద్దన్న 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 అని మాట్లాడిండు. పెద్దన్నకి ఏం చెప్పిండు, గుజరాత్ లెక్క తెలంగాణ చేయన్నా ఆ బక్కపల్స ముఖ్యమంత్రి ఏం వాడలేడు, నేను చిన్నగా ఉన్న అన్ని వాడుకుంటా అని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకుంటాం, సహకరించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వాడుకోలేక తెలంగాణను ఇక్కడి తెలంగాణ చేసిండు, కాబట్టి నేను బంగారు పల్లెంలో పెట్టిన తెలంగాణ చేస్తా అని చెప్పిండు. అయిపోయి పటాన్చర్లో మీటింగ్ అయితే కోమటిరెడ్డిని పంపిండు. ఆడ ఆడ ఏదైతే ప్రారంభోత్సవాలు చేశారో 1,000 కోట్ల రహదారులు అక్కడ నిమ్స్ ఎయిమ్స్ అన్నిటి కూడా ప్రారంభోత్సవాలు చేశారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణను డెవలప్మెంట్ చేస్తే ఇవాళ వచ్చి ఏమంటుండే ఎలక్షన్ రాగానే పాపం అమాయకులైన క్యాండిడేట్ల దగ్గర చేతుల గుడ్లు పెట్టారు. వాళ్ళకు క్యాండిడేట్లకు తెలియదు మాకు కుట్టే తప్ప ఏమి లేదురా నాయన, అది కూడా చిన్నగా ఉంటది, అది బాతుగుడ్డు కోడిగుడ్డు అయితే చిన్నగా ఉంటదని. ఏ గుడ్డు ఆయన గుడ్డంతా ఎత్తంలో ఉన్నాడా కనీసం, మరి యార్ది గుడ్డ ఎంతుంటుందో నాకైతే వెళ్ళదు, ఆయన ఒక్కడే చూసినట్టున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి మాటలు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశంలోనే తలవంచుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. అవాకులు చెవాకులు పాల్గొన్నటువంటి తేలినటువంటి పాత ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ లో పెడితే ఈయనను ఈ 10 నెలల్లో ఏడబట్టాలా, ఏం చేయాలా, ఈయనను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలా, ఆదర్శంగా ఉండాలా, మాట్లాడుతుంటే రాజకీయాల్లో మార్పులు రావాలా, నీతి నిజాయితీతోని నియమ నిబద్ధతతోని ఇవాళ ఉండాల్సినటువంటి రాజకీయాలను దిగజారుస్తూ అసభ్య పదజాలంతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా వయసు తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతాడు. 54 ఏళ్ల వయసు ఉన్నావు, చిన్నోన్ని అదే మాట్లాడతావు, 70 ఏళ్ల పెద్ద మనిషిని అదే మాట్లాడతావు. వయసుకు విలువని నీకు, నీ చేరుకు, నీ ముఖ్యమంత్రి పదవికి ఎవరు విలువిస్తారో ఒక్కసారి ఆలోచించాలా. ఇలాగే మాట్లాడితే నీకు కూడా ఇంకో ఏనుగు కుట్టి చేస్తుంది, గాడిద కుట్టాలో చిన్నగా ఉంటాడు, లాస్ట్ కి ఏమీ లేకుండా అయిపోతావు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డిలోనే కన్ను చుట్టపోయి కొడంగల్లో గెలిచినావు, లేకపోతే ఈడ కూడా ఓడిపోతుంటివి, బతిలాడి గెలిచినావు, కానీ ఇష్టంతో గెలిచినాడు కాదు. కామారెడ్డిలో ఓడిపోతున్నాను తెలిసి నేను ఏడ పోటీ చేసినా గెలుస్తా అనుకున్నాడు, కానీ వచ్చిన ఇద్దరు తోక ముడిచి ఇంట్లో కూడా నువ్వు ఫామ్ హౌస్ లో ఉన్నారు, నువ్వు బతుకుపోయి కొడంగల్ ప్రజల దయతోని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు. కనీసం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ రేపు రాబోయే తరంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలు
ఉత్సాహం 13వ తారీఖు